హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు? బాగున్నారా అండి? ఈరోజు వచ్చేసి నేనైతే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. చిన్నత్తమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ 5వ చెల్లి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మల్లన్న పట్నాలకైతే వచ్చినాం. పార్వతమ్మ గనక నువ్వు ఇళ్ళ ఉండదండి, నీకేం పనులు కలిగినాయి? రాస కచ్చీరు కాడికి వచ్చే కారణం ఏమిటన్నది అనగానే బామా పార్వతమ్మ ఇల్లాలి కనుక ఇక అక్కడ ఒక పక్క పట్నం వేస్తుండగానే ఇక్కడ అమ్మగారు అయితే ఒడి బియ్యం పోస్తారు కదా, ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి మా చెల్లె మరిది, ఇటు సైడ్ అత్తమ్మ ఇంకా మామయ్య అన్నట్టు. మా అత్తమ్మ వాళ్ళ చిన్న చెల్లె, మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి 6 అక్క చెల్లెళ్ళు, ఈమె 5వ చెల్లె అన్నమాట. వీళ్ళే పట్నాలు, వీళ్ళు మా ఊర్లోనే ఉంటారు, మా ఇంటి దగ్గరనే. నేనైతే ఇక్కడికి వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతుండగానే అయితే పట్నం పూర్తయినాక ఇక ఒడి బియ్యం అయితే కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దేవుళ్ళని అయితే మొత్తం తీసుకొచ్చి ఇక్కడ బయట పట్నం మీద పెట్టుతారు అన్నట్టు. మనకి ఎన్ని రకాల ఫొటోస్ ఉంటాయో దేవుడి అయితే అన్ని పటాలు తీసుకొచ్చి అక్కడ పట్నం మీద పెట్టుకొని ఇక మనం చేసిన బోనాలు కూడా ఆ పట్నం దగ్గర పెట్టాలన్నమాట. అయితే మామూలుగా తెలిసే ఉంటుంది, అందరికైతే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను అన్నట్టు. ఇక ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పట్నం మీద అయితే పెడుతుర్రు. ఇక పెట్టినాక ఇందులోనైతే మనం వంట చేసిన ఆ బోనం ఉంటుంది కదా అండి, అందులో నుంచి తీసినయే కొన్ని అయితే ప్రసాదంగా అక్కడ పెడతారన్నమాట. ఇక దేవుడిని బయటికి తీసుకొచ్చినాక అలా ఒక 2-3 రౌండ్లు అయితే తిరిగేసినాక చూడండి, దేవుడిని అయితే చక్కగా ఇక్కడ పెట్టేసుకోవాలన్నట్టు ఆ పట్నం మీద. ఇంకా గజ్జల లావులు, బోనాలు, దేవుడి పటాలు ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ చేసేదైతే ఏంటి అంటే మనకైతే ఒగ్గు వాళ్ళు కథ చెప్తారన్నట్టు, ఆ దేవుని కథ అన్నట్టు. ఈ పట్నాలు వచ్చేసి మా పక్కన ఆంటీ వాళ్ళు కూడా ఈరోజే పట్నాలు వేసుకుంటారు. నేనైతే ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే వచ్చేసిన ఇక్కడికి. ఇక అక్కడనైతే మా అత్తమ్మ ఉంది, వీడికైతే నేను వచ్చిన ఫ్రెండ్స్. ఇక ఈ పట్నాలు ఎలా ఉన్నాయో, మీలో ఎందరికి మల్లన్న దేవుని పట్నాలు ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.